ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ జేబీసీ నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును షాద్నగర్ బైపాస్ వద్ద ఓవర్టేక్ చేసే క్రమంలో కారులో వచ్చిన వ్యక్తులు అడ్డగించి డ్రైవర్లు ఆనంద్ కృష్ణలపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. బస్సు దారి ఇవ్వలేదనే ఆగ్రహంతోనే దాడి జరిగినట్లు షాద్నగర్ సీఐ సీతారాం తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. రైట్ సంపత్, గుడ్ ఈవినింగ్. ఏదైతే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ లో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్లపై దాడి ఒకసారిగా కలకలం చేస్తోంది. ఏదైతే షాద్నగర్ బైపాస్ లో చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే హైదరాబాద్ జేబీఎస్ నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో వెనుక నుంచి వచ్చిన ఏదైతే బెలూన్ కారులోని వ్యక్తులు పలుమార్లు హారన్ కొట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎదురుగా భారీ వాహనాలు వస్తుండడంతో వెంటనే దారి ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో ఆగ్రహానికి గురైన కారులోని వ్యక్తులు బస్సును అడ్డగించి ఎవరైతే బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లపై కూడా దాడికి పాల్పడినట్టు కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయితే దాడికి గురైన డ్రైవర్లు ఎవరైతే ఆనంద్, కృష్ణయ్య షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. దీనికి సంబంధించి రాజ్రోజ్ ప్రత్యేకంగా బయటకు తీసుకున్నారు. అయితే ఏదైతే ఈ దాడికి పాల్పడిన వ్యక్తులకు సంబంధించి అయితే వాళ్ళని వెతికే పనిలో ఉన్నట్లు కూడా సిఐ తెలిపారు. అయితే మరోవైపు డ్రైవర్ ఆనంద్ మాత్రం రహదారి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లే వెంటనే దారి ఇవ్వలేకపోయానని కూడా ఆయన రాజ్నూస్ తో కూడా బయట ఇచ్చినట్టుగా చూసాం మనం విజువల్స్. అయితే దాడిలో గాయపడిన ఇద్దరు డ్రైవర్లు కూడా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇటు సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిందితులను త్వరలోనే గుర్తించి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంపద. ఓకే, థ్యాంక్ యూ సాగర్.